ఈరోజు మనం స్టూడెంట్స్ క్లాస్ రూమ్లో ఎందుకు వినరు, వాళ్ళకి ఏ విధమైన ఆలోచనలు వస్తాయి, దానికి గల రీజన్స్ ఏంటి, పేరెంట్గా మనం వాళ్ళకి ఎటువంటి సహాయం చేయాలి, ఏ విధంగా వాళ్ళని ట్రైన్ చేయాలి, ఈ వీడియోలో చూద్దాం. ఆలోచనలు అనే దానికి ముందుగా మనము ఒక మదర్కి ఒక ఫాదర్కి వచ్చే ఆలోచనలు ఎలా ఉంటాయి, అలాంటి ఆలోచనలే పిల్లలకి ఎలా వస్తాయో ఒక చిన్న ఎగ్జాంపుల్గా తెలుసుకుందాం. మీరు ఒక మదర్ లేక హౌస్ వైఫ్, మీరు వంట చేసేటప్పుడు మీకు ఏదో ఆలోచనలు మీ మైండ్లో రన్ అవుతుంటాయి. మీరు వంట చేస్తూనే ఉంటారు, ఆ ఆలోచనలు రన్ అవుతూనే ఉంటాయి, వంట కంప్లీట్ అవుతుంది. ఎప్పటి వరకు మీకు ఆలోచనలు చేశామని తెలియదు అంటే, మీ ఇంట్లో వాళ్ళు ఎవరైనా మీరు చేసిన వంట తిని ఇందులో ఉప్పు తక్కువైందనో లేకపోతే ఉప్పు ఎక్కువైందనో చెప్పినప్పుడు, అరే నేను ఈ ఆలోచనలతోని ఉప్పు తక్కువ వేసిన, అరే ఈ ఆలోచనల వల్ల ఉప్పు ఎక్కువైపోయింది అని చెప్పి తక్కువైతే ఉప్పు వేయడం, ఎక్కువైతే ఏదో అడ్జస్ట్మెంట్ చేయడం చేస్తారు. కానీ మీరు ఎలాంటి ఆలోచనలు వస్తాయి మీకు? మీ పిల్లల భవిష్యత్తు గురించి రావచ్చు, మీ ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ గురించి రావచ్చు, మీ హస్బెండ్ గురించి రావచ్చు, ఫైనాన్షియల్ టెన్షన్స్ గురించి రావచ్చు, మీ రిలేటివ్స్ గురించి రావచ్చు, లేకపోతే మీకు అప్కమింగ్ ఈవెంట్స్ ఏదన్నా ఫంక్షన్స్, దానికి సంబంధించిన బ్లౌజెస్, శారీస్, లేకపోతే ఇంకేదైనా కావచ్చు. ఏదో ఒక ఆలోచనతోని మీరు ఆ వంట చేసేస్తారు. కానీ మీకు దానివల్ల ఎలాంటి నష్టం లేదు, వంటది కంప్లీట్ అయిపోతుంది. ఎప్పుడో ఒకసారి ఆ ఆలోచనలోకి డీప్గా వెళ్ళినప్పుడు ఈ ఉప్పు తక్కువ వేయడాలు, కారం ఎక్కువ వేయడాలు, ఏదో సరిగ్గా చేయకపోవడం జరుగుతుంది. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఫాదర్ విషయానికి వస్తే, హస్బెండ్ వాళ్ళు ఇంటి దగ్గర నుంచి ఆఫీస్కి వెళ్ళేటప్పుడు వాళ్ళు బండి మీద వెళ్తున్నారా లేకపోతే కారులో వెళ్తున్నారా అనే దాని మీద బేస్ చేసుకుని ఉంటుంది. ఒకవేళ బండి మీద వెళ్ళి ఉంటే, కారులో వెళ్ళినా బండి మీద వెళ్ళినా, ఇంటి దగ్గర నుంచి ఆఫీస్కి వెళ్ళే లోపు ఏదో ఒక ఆలోచనతో మనం ఆఫీస్కి రీచ్ అవుతాం. సేమ్ ఫైనాన్షియల్ ప్రాబ్లం కావచ్చు, ఆఫీస్లో ఉన్న ప్రెషర్ కావచ్చు, లేకపోతే ఏదైనా వర్క్ కంప్లీట్ చేయాల్సిన సిచ్యువేషన్ రావచ్చు, లేకపోతే ఫ్రెండ్స్తో ప్రాబ్లం కావచ్చు, లేకపోతే ఏదైనా పార్టీస్ కావచ్చు, పిల్లల ఫీజుల గురించి కావచ్చు, ఇంటి దగ్గర మమ్మీ డాడీ హెల్త్ ఇష్యూస్ కావచ్చు, ఏదో ఒకటి ఆ ఆలోచనలతోని మనం ఇంటి దగ్గర నుంచి ఆఫీస్కి వెళ్ళేంత వరకు ఏదో ఒకటి రన్ అవుతూనే ఉంటుంది. మధ్యలో బ్రేక్ వేస్తాము, ట్రాఫిక్లో ఆగుతాము, యూటర్న్లు చేసుకుంటాం, ఇవన్నీ ఆటోమేటిక్గా జరిగిపోతాయి. కానీ మనం ఎండ్ ఆఫ్ ది డే ఆఫీస్కి వెళ్ళిపోతాము. ఆఫీస్కి వెళ్ళాక ఆఫీస్ వర్క్లో పడిపోతాము. ఇక్కడ ఆలోచించాము, ఇలా జరిగింది అని మాత్రం మనం ఆలోచించాము. సేమ్ వంట చేస్తే అరే ఇలా ఎవరైనా చెప్తే కానీ ఇలా ఆలోచించాము వంట చేస్తూ, లేకపోతే బండి మీద ఇలా వచ్చా ఆఫీస్కి అని ఎవరో చెప్తే కానీ మనం దాని గురించి మళ్ళీ ఆలోచించాం. ఎందుకంటే మనం చిన్నప్పటి నుంచి అలా ట్రైన్ అయ్యాం. మన ఎడ్యుకేటెడ్ పేరెంట్ అయితే ఇవే జరిగి ఉంటాయి ఖచ్చితంగా, మనం అలానే ట్రైన్ అయ్యాం. సో దీనివల్ల మనకు వచ్చే నష్టం ఏం లేదు. పేరెంట్గా ఫాదర్ కానీ మదర్ కానీ ప్రాబ్లం ఏం లేదు. మరి ఇలాంటి ఆలోచనలే మన పిల్లలకి క్లాస్ రూమ్లో వస్తే ఏ విధంగా నష్టపోతారో తెలుసుకుందాం. ఇప్పుడు వాళ్ళకు వచ్చే ఆలోచనలు ఎలాంటివి ఉంటాయి? క్లాస్ రూమ్లో టీచర్ చెప్పింది అర్థం కాకపోవడం వల్ల వాళ్ళకి ఏదో ఆలోచనలు వస్తాయి, లేకపోతే టీచర్ సరిగా చెప్పకపోవడం వల్ల, లేకపోతే ముందు రోజు క్లాస్కి ఆబ్సెంట్ అవ్వడం వల్ల, లేకుంటే ఏదన్నా ఈవెంట్ క్లాస్ రూమ్లో ఈవెంట్, స్కూల్లో ఈవెంట్ ఉండడం వల్లనో, లేకపోతే ఇంటి దగ్గర ఫంక్షన్ ఉండడం వల్లనో, లేకుంటే ముందు రోజు ఏదైనా మూవీకి వెళ్ళి దాని ఇంపాక్ట్ ఉండడము, లేకపోతే టీవీ చూడడం వల్ల ఆ థాట్స్ అన్ని రావడం వల్లనో, ఈ థాట్స్ ఇలాంటివన్నీ టీచర్ చెప్పేటప్పుడు
వినకుండా ఇవి ఆలోచన చేస్తారు. వీళ్ళు ఆలోచన చేస్తున్నారని టీచరు లెసన్ చెప్పడం ఆపదు. సో పేరెంట్గా మనం స్కూల్ పంపించేది వీళ్ళు లెసన్ వినడానికి. వీళ్ళు లెసన్ వినకపోతే అర్థం కాని లెసన్ని ఇంటికి వచ్చి మళ్ళీ ఎవరు ఎక్స్ప్లెనేషన్ చేస్తారు? ఎవరు ఎక్స్ప్లెనేషన్ చేయకపోతే అర్థం కాని లెసన్ని ఏ విధంగా నేర్చుకుంటారు? బట్టి నేర్చుకుంటారా? అర్థం చేసుకొని నేర్చుకుంటారా? మరి బట్టి నేర్చుకోవాలంటే చాలా టైం పడుతుంది. ఒకవేళ అంత బట్టి నేర్చుకున్నా నెక్స్ట్ మళ్ళీ ఎగ్జామ్లో అవి గుర్తుకు రావు. ఎగ్జామ్లో గుర్తుకు రాకపోతే మార్క్స్ తక్కువ వస్తాయి. సో ఇది రీజన్, క్లాస్ రూమ్లో వచ్చే సమస్య ఇది అనమాట. క్లాస్ రూమ్లో ఎందుకు సడన్గా టీచర్ అంత బాగా ఎక్స్ప్లెనేషన్ చేస్తుంటే ఎందుకు వీళ్ళకి అనవసరమైన ఆలోచనలు వస్తాయి అంటే, మన మైండ్కి కాన్షియస్ అని సబ్ కాన్షియస్ మైండ్ అని ఉంటుంది. చిన్న మెదడు పెద్ద మెదడు అంటారు కదా, ఇలా అనమాట. ఈ కాన్షియస్ మైండ్ ఏంటంటే ఏదైనా ఈజీగా, అది చూసేదాన్నైనా వినేదాన్నైనా ఏదైనా దానికి ఈజీగా అనిపిస్తేనే అది కాన్సన్ట్రేషన్ చేస్తుంది. ఇన్ కేస్ కొంచెం హార్డ్ అనిపించినా దానికి వెంటనే సబ్ కాన్షియస్ మైండ్కి మన ఫోకస్ అంతా ఇచ్చేస్తుంది. సో సబ్ కాన్షియస్ మైండ్ ఏం చేస్తుంది? ఆల్రెడీ స్టోర్ అయి ఉన్నది మన థాట్స్ కానీ, మనం చూసిన మూవీస్ కానీ, లేకపోతే మనకు వచ్చిన ఆలోచనలు కానీ, లేకపోతే కొత్త ఆలోచనలు జనరేట్ చేయడం కానీ మొత్తం సబ్ కాన్షియస్ మైండ్ చేసుకుంటాం. సో దానివల్ల కాన్షియస్గా టీచర్ని చూస్తుంటారు పిల్లలు. మీరు కాన్షియస్గా వంట ఎలా చేశారో, కాన్షియస్గా స్కూల్కి ఎలా వెళ్ళారు, అది ఆఫీస్కి ఎలా వెళ్ళారు బైక్ మీద, అలాగే వీళ్ళు టీచర్ని చూస్తూ ఉంటారు. కానీ లోపల సబ్ కాన్షియస్ మైండ్లో జరిగే ఆలోచనలు అన్నీ జరుగుతూనే ఉంటాయి. అది అది ఇంటేక్ చేసుకోదు. ఎందుకంటే కాన్షియస్గా చూసిన దాన్ని మొత్తం ఇంటేక్ చేసుకొని సబ్ కాన్షియస్ మైండ్లో ఫీడ్ చేయాలి. ఆ లెసన్ ఎక్స్ప్లెనేషన్ చేసేటప్పుడు విని అర్థం చేసుకొని సబ్ కాన్షియస్ మైండ్లో ఫీడ్ చేస్తేనే అది నెక్స్ట్ చదవడానికి ఈజీగా అనిపిస్తుంది. సో అక్కడి నుంచి ఇంటేక్ లేదు కాబట్టి వీళ్ళకి అర్థం కాదు, నెక్స్ట్ వీళ్ళు చదవాలనే ఇంట్రెస్ట్ రాదు. సో ఈ ప్రాబ్లం వల్ల మన పిల్లలు క్లాస్ రూమ్లో వినరు. వీళ్ళకి ఇలా క్లాస్ రూమ్లో ఇలాంటి ఆలోచనలు వస్తాయి, వీటిని అవాయిడ్ చేయాలి అని ఎలా చేయాలని మాత్రం ఎవరు నేర్పించలేదు. కాబట్టి అలానే ట్రైన్ అవుతూ వస్తున్నారు, అకాడమిక్స్లో వీక్ అవుతున్నారు. సో మీరు ఇంటి దగ్గర చేయాల్సింది, మీ పిల్లలకి ఇప్పుడు ఈ ఆలోచనలు ఏ విధంగా ఆపాలి అని ఎలా ట్రైన్ చేయాలి అంటే, ప్రతిరోజు లెసన్, ఈరోజు జరిగే టీచర్స్ ఎక్స్ప్లెనేషన్ చేసే సబ్జెక్టు లెసన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని చదివించి స్కూల్ పంపించండి. వెళ్ళిన తర్వాతకి ఆ క్లాస్ రూమ్లో ఏం చేయాలి అని చెప్పి పంపించండి. ఏం చేయాలి అంటే, క్లాసు స్టార్ట్ అయ్యే ముందు మనసులో ఈ విషయాలు అనుకోమనండి. ఈరోజు నేను టీచర్ చెప్పే లెసన్ని కంప్లీట్గా ఫోకస్ చేస్తాను. నేను ఎటువంటి ఆలోచనలు చేయను. ఇన్ కేస్ ఏదైనా పొరపాటున ఆలోచనలకు వెళ్ళిపోతే నేను అందులోంచి వెంటనే బయటకు వచ్చి మళ్ళీ టీచర్ చెప్పే లెసన్ మీద ఫోకస్ చేస్తాను అని మైండ్లో అనుకోమనండి. ఇలా అనుకోవడం వల్ల ఇన్ కేస్ వీళ్ళు పొరపాటున ఏదైనా ఆలోచనలకు వెళ్ళిపోతే ఆ సబ్కాన్షియస్ మైండ్ గుర్తు చేస్తుంది, నువ్వు విందాం అనుకున్నావు కదా, ఎందుకు మళ్ళీ వేరే ఆలోచనలకు వెళ్తున్నావు అని రిమైండ్ అనమాట. ఆ సబ్కాన్షియస్ మైండ్ గుర్తు చేస్తుంది. వెంటనే వీళ్ళు బయటకు వచ్చి మళ్ళీ ఏమంటే టీచర్ చెప్పే లెసన్ మీద కాన్సన్ట్రేషన్ చేయగలుగుతారు. ఇంకోటి, క్లాస్ రూమ్లో టీచర్ చెప్పేది అర్థమైనా అర్థం కాకుండా నేను టీచర్ చెప్పేది మాత్రమే వింటా అని ఇవి మైండ్లో అనుకోమనండి. ప్రతి క్లాస్ స్టార్టింగ్లో ఇవి అనుకోమనండి.
స్లోగా వీళ్ళకి వితిన్ ఫ్యూ డేస్లో ఇంప్రూవ్మెంట్ అనేది తెలుస్తుంది. సో ఇంటికి వచ్చిన తర్వాతకి వాళ్ళకి స్నాక్స్ ఇవ్వండి, వాళ్ళు ప్లే చేస్తారా, గేమ్స్ ఆడుకుంటారా, లేకపోతే టీవీ చూస్తారా, ఏదైనా చేయనండి. వాళ్ళు స్టడీ అవర్స్కి కూర్చునే ముందు వాళ్ళని కూర్చోబెట్టుకొని ఒక్క 5 minutes, జస్ట్ 90 days మీ పిల్లలు నేను చెప్పింది చేసి 90 daysలో మీ పిల్లలు అకాడమిక్స్లో రిజల్ట్స్ రాకపోతే నన్ను క్వశ్చన్ చేయండి. డైలీ 5 minutes మాత్రమే మీ పిల్లల్ని కూర్చోబెట్టుకొని ఈరోజు క్లాస్ రూమ్లో ఏం జరిగింది, టీచర్ ఏమి ఎక్స్ప్లెనేషన్ చేశారు, నువ్వు అనవసరమైన ఆలోచనలు అవాయిడ్ చేసినవా చేయలేదా అని రీజన్స్ అడగండి. ఇన్ కేస్ చేసినా అంటే ఎంకరేజ్ చేయండి. అవాయిడ్ చేయలేకపోయినా అంటే దానికి గల రీజన్స్ తెలుసుకొని దానికి ఒక సొల్యూషన్ ఇవ్వండి. ఇచ్చి ఏం పర్వాలేదు, ఇలా రోజు చేస్తూ ఉంటే ఒకటేసారి ఏం జరగదు, స్లోగా అవుతుంటుంది, కాన్సన్ట్రేషన్ చేయని ఎక్స్ప్లెనేషన్ చేయండి. నువ్వు అలా మిస్ అవ్వడం వల్ల ఇప్పుడు ఈ టాపిక్ ఈ లెసను నీకు అర్థం కాలేదు, దీన్ని మళ్ళీ ఎవరు ఎక్స్ప్లెనేషన్ చేయరు, అర్థం కాకుండా నువ్వు బట్టి చదవాల్సి వస్తుంది అని మళ్ళీ ఒకసారి రిమైండ్ చేయండి. అలా చేయడం వల్ల వాళ్ళకు కూడా ఒక అవేర్నెస్, అరే నేను పలానా దగ్గర మిస్టేక్ చేస్తున్నా, ఈరోజు నాకు చదువులో వెనకబడడానికి రీజన్ ఇది అని వాళ్ళకు ఒక అవేర్నెస్ వస్తుంది. వాళ్ళకు ఒక అవేర్నెస్ వచ్చిన తర్వాతకి వాళ్ళు వినడము, నేర్చుకోవడము స్టార్ట్ చేసిన తర్వాతకి ఇక మనం పెద్దగా పని చేయాల్సిన అవసరం లేదు, వాళ్ళే ఆటోమేటిక్గా చదివేసుకుంటారు. వాళ్ళకి ఒక ఎంజాయ్మెంట్ దొరుకుతుంది స్టడీస్లో. వాళ్ళకు ఆ ఎంజాయ్మెంట్ ఇచ్చిన రోజు మనం మన పిల్లల్ని ఫోర్స్ చేయాల్సిన అవసరం లేదు చదవాలి. నెక్స్ట్ ఇంకోటి ఏం చెప్తారు అంటే, మీరు మీ పిల్లలకి చెప్పండి, మీరు క్లాస్ రూమ్లో కరెక్ట్గా వినడం వల్ల ఫస్ట్ టైం ఆ టాపిక్ అనేది, ఆ లెసన్ అనేది మీ మైండ్లోకి వెళ్తుంది. నెక్స్ట్ ఇంటికి వచ్చిన తర్వాతకి మళ్ళీ లెసన్ చదివితే అక్కడ ఏం అర్థమైంది, ఏం అర్థం కాలేదు అనేది తెలుస్తుంది. ఫస్ట్ థింగ్. సెకండ్, అలా ఇంటికి వచ్చిన తర్వాతకి లెసన్ చదవడం వల్ల క్లాస్ రూమ్లో ఫస్ట్ టైం మైండ్లోకి వెళ్ళింది, సెకండ్ టైం మళ్ళీ మైండ్లో రిపీట్ అవుతుంది అదే టాపిక్. ఈ 2 సార్లు రిపీట్ అయిన టాపిక్ని నేర్చుకోవడం ఈజీగా హార్డ్. ఇంత సింపుల్ లాజిక్ ఏ రోజుకి ఆ రోజు ఈజీగా నేర్చుకోవచ్చు. నేర్చుకున్న తర్వాతకి ఎగ్జామ్స్ అప్పుడు రివిజన్ చేసుకునే టైం దొరుకుతుంది. ఇదే చిన్న లాజిక్ని టాపర్ స్టూడెంట్ ఫాలో అవుతున్నాడు. వాళ్ళకేది హ్యూమన్, వాళ్ళకేదో ఎక్స్టర్నల్ బ్రెయిన్లో పవర్స్ లేవు, వాళ్ళకేమి గాడ్ ఎక్స్ట్రా బ్రెయిన్ ఏమి ఇవ్వలేదు, ఎవ్వరికి ఇవ్వలేదు. జస్ట్ వాళ్ళు కొంచెం ఎఫర్ట్, ఒక పద్ధతిని ఫాలో అవుతున్నారు అంతే. మీరు ఆ పద్ధతిని మీ పిల్లలకి ట్రైన్ చేయండి. ఇది చేయడం వల్ల మీ పిల్లలకు ఒక అవేర్నెస్ ఇవ్వడం వల్ల వాళ్ళు కరెక్ట్గా క్లాస్లో వింటారు, ఇంటికి వచ్చి లెసన్ చదువుతారు, ఏ రోజు ఆ రోజు ఇమీడియట్గా నేర్చుకుంటారు, వాళ్ళకి సఫిషియంట్ టైం ఉంటుంది, వాళ్ళు చదివే దాని మీద ఒక ఎంజాయ్మెంట్ క్రియేట్ అవుతుంది. అప్పుడు అకాడమిక్స్లో మంచి మార్క్స్ వస్తాయి. అంతేగాని మా పిల్లలకు చదువు రాదు అని, చదువులో వీళ్ళకి ఇంకెక్కడో టాలెంట్ ఉందని ఎవరో చెప్పి కొటేషన్స్ వినేసి ఇక్కడ తీసుకెళ్ళి ఎక్కడో ఏదో యాక్టివిటీస్లలో జాయిన్ చేయించేసి టైం వేస్ట్ చేసుకుంటున్నారు. మీకు నిజంగా మీ పిల్లలకి పలానా ప్లేస్ అంటే స్పోర్ట్స్లోనో లేకపోతే ఆర్ట్లోనో మ్యూజిక్లోనో ఎక్కడో దగ్గర టాలెంట్ ఉంది అనుకుంటే, కంప్లీట్గా స్కూలు చదువు రావట్లేదు అక్కడే టాలెంట్ ఉంది అనుకుంటే స్కూల్ ఆపేయండి, తీసుకెళ్ళి అక్కడ వేసేయండి, అక్కడ వేసి మొత్తం కంప్లీట్గా దాని మీద డెడికేట్ చేయండి. ఎందుకంటే ఇక్కడ క్లాస్ రూమ్లో కూర్చొని ప్రెజెన్స్ ఆఫ్ మైండ్ అంటే బాడీ ఇక్కడ పెట్టేసి మైండ్ అంతా ఎక్కడో ఆలోచించడం నేర్చుకొని అలవాటు చేసుకుంటే నెక్స్ట్ ఎక్కడ టాలెంట్ ఉన్నా ఆ ప్లేస్లో కూడా అదే స్టార్ట్ అవుతుంది. అలానే ఆలోచించడం మొదలు పెడతాడు.
సో అందుకనే మీరు యాక్టివిటీ నేర్పించండి, కానీ ఒక పద్ధతి చెప్పకుండా మన పిల్లలకి చదువులో వీకు, వీళ్ళకి ఇందులో టాలెంట్ లేదు అని ఒక సినిమాలు చూసి ఎవరో కొటేషన్లు చెప్పడము, వీళ్ళు చెప్పినవి చూసి నేర్చుకుంటే మాత్రం కాని పని. సో దీన్ని అవాయిడ్ చేయండి దయచేసి. ఎందుకంటే మనం ఎవరు చెప్పలేదు, కనీసం ఎప్పుడైనా చెప్పాము, దీన్ని చూసి నేర్చుకోండి. ఇది చేసి చూడండి. ఇన్ కేస్ రిజల్ట్స్ రాకపోతే నాకు మళ్ళీ కామెంట్ చేయండి. దెన్ దానికి ఎందుకు రాలేదో నేను సొల్యూషన్ చెప్తాను.